హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గర్జలు చేయబోతానా. ఇంకా ఆంధ్రాలోనైతే కజ్జికాయలు గూడా అంటారు. దానికోసమైతే నేనైతే పాలు తీసుకొని ఇలా కోవా ప్రిపేర్ చేసినా అనమాట. మీకు ఒకవేళ ఇలా ఇబ్బంది అనుకుంటే స్వీట్ హౌస్‌లో మనకి పచ్చి కోవా అంటే ఇస్తారు. డైరెక్ట్ పచ్చి కోవా తీసుకోవచ్చు మీరు. నేనైతే కొబ్బరి లేకుండా ఇలా కోవాతో తయారు చేస్తాననమాట. చాలా టేస్టీగా ఉంటది. ఎక్కడో తిన్నా ఆహ్, అలా చేద్దామనేసి ట్రై చేసినా అనమాట. చాలా బావుంది టేస్టీగా. మీరు గూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్‌లో నెయ్యేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేయాలి. తర్వాత రవ్వ గూడా ఫ్రై చేసుకోవాలి అదే నెయ్యిలో. మీకు కావాలంటే ఇంకొంచెం ఏసుకోవచ్చు. తర్వాత 2 కప్స్ అయితే మైదా తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఏసి తర్వాత కొ నెయ్యైనా లేదంటే ఆయిల్ అయినా ఏసుకోవచ్చు. 2 ఏదైనా ఏసుకొని మంచిగా ఇలా కలపాలనమాట. పిండిలో కలిసేలాగా ఇలా ముద్దలా రావాలి పిండనేది. ఆ తర్వాతయితే ఈ వాటర్ ఏసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ ఏసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్దలాగా. ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఆ సుజి ఉంది గదా! రవ్వ. ఆ రవ్వలో అయితే ఈ కోవా మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ కోవాని ఏసుకోవాలి. అది ఆల్రెడీ గట్టిగా అయిపోయి ఉంటది చల్లగా అయినంక. ఇంకా దాన్నైతే చేయితోటి మంచిగా కలిపేసేయాలన్నమాట 2 కలిసేదాకా. తర్వాతయితే కొంచెం ఇలాచీ ఏసుకోవాలి. ఒక 2 ఇలాచీ ఉంటాయి గదా! వేసుకోవాలి. ఇందులోనైతే కొంచెం చక్కెర తక్కువగా ఉంది షుగర్ అనేసి నేనైతే కొంచెం చక్కెర మళ్ళీ ఏసిన. ఒకవేళ స్వీట్ ఉంటే మీరేసుకోనవసరం లేదు. తర్వాత దీంట్లో ఒక 2 ఇలాచీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసి ఇలా పిండి కలిపేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఏదైతే కజ్జికాయలు చేసే మోడుంటది గదా! గర్జలు చేసేది దాన్ని తీసుకోవాలి. ఇంకా ఇలా కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని మీదేసి ఏదైతే కజ్జికాయలు చేస్తాం గదా! దాని మీద వేసుకొని మధ్యలోనైతే ఒక స్పూన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 2 జాయింట్స్ అనేది విడిపోకుండా ఉండేలాగా ట్రై చేయండి. ఎందుకంటే అది విడిపోయిందంటే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతది. అందుకోసమని కంపల్సరీగా మీరు ఇది కొంచెం జాగ్రత్తగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. అది మీకు జాయింట్ కాకుంటే కొంచెం వాటర్ తోటైనా, పాలతోటైనా ఇట్లా పెట్టేసుకున్నామనుకోండి పెడితే 2 మంచి జాయింట్ అయిపోతాయి. ఆ తర్వాతయితే మనం ఆయిల్‌లో కాల్చుకోవచ్చు. నేనైతే పెట్టలేదు. ఒకటైతే విడిపోయింది. అందుకని చెప్తాను. మంచిగా మీరైతే కంపల్సరీగా మంచిగా జాయింట్ చేసుకొని తర్వాతే ఫ్రై చేయండి. తోటైతే మనకు పని లేదనమాట. అది ఎలానన్నా షేప్‌లో రానియ్యండి. కాకపోతే టేస్ట్ ఉండాలి మనకి. టేస్ట్ ఉంటే మాత్రం హ్యాపీగా తినేస్తాం. మా బిట్టుగాడు చిన్నది చేయమన్నాడు. అందుకే ఒక చిన్నది చేసిన. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కానీ వీడియో ఎవ్వరు చూడట్లేదు. కంపల్సరీ వీడియోనైతే చూడండి. ఇంకా షేర్ కూడా చేయండి ప్లీజ్. ఇంకా చాలా క్రంచీగా వచ్చినాయి ఇవైతే. చాలా బాగుండే. ఇంకా మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇంట్లో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.